నా పేరు గంగాధర్, కాకినాడ. మాది 25 లీటర్స్, గేర్ ఆయిల్ కూడా 20 లీటర్స్. ఓకే. మాది బడా గేర్ బాక్స్, 135 గేర్ బాక్స్. ఓకే. ఇప్పుడు దీన్ని మార్చిన ఇంజిన్ లో వేసిన ఆయిల్ తో స్మోక్ కానీ లోడ్ విషయంలో కానీ చెక్ చేసి చూస్తే 100% 15 మినిట్స్ లో క్లీనింగ్ వచ్చింది. స్మోక్ లేదు. లోడ్ కూడా అనుకున్న లోడ్ మనకి 1800 వస్తుంది అన్నది 2200 లోడ్ వచ్చింది. ఇది తీసిన తర్వాత స్మోక్ లేదు మొత్తం మీద. చాలా బాగా సెట్ అయింది. ఇది ఇంజిన్ సౌండ్ కూడా మాకు సౌండ్ చాలా మార్పు వచ్చింది ఇంజిన్ లో. ఇంజిన్ లో చాలా మార్పు. కార్పెంటర్ అంతా బయటపడ్డది. 1.5-2 నిమిషాల్లో బయటకు వచ్చింది కార్పెంటర్ అంతా. ఇంజిన్ సైడ్ ఉన్నది. ఆటోమేషన్ నుంచి కానీ, బాస్ పంప్ నుంచి కానీ, నాజల్స్, వ్యాల్స్ లో ఉన్న కెమికల్ అంతా కూడా కార్బన్ బయటకు వచ్చింది. ఎగ్జాక్ట్ నుంచే వచ్చింది మొత్తం అంతా. ఇప్పుడు ఇంజిన్ ఆల్రెడీ ఫుల్ స్పీడ్, మామూలు ఖాళీ బోటు 2200 స్పీడ్ తోనే ఉంది. స్మోక్ చూస్తే స్మోకే లేదు మొత్తం. నార్మల్ మామూలుగా అయితే మాకు స్మోక్ ఉంటది. అది వేసిన తర్వాత స్మోక్ లేదు. రేజింగ్ లో డెఫినెట్ గా స్మోక్ ఉంటది. స్మోక్ కనపట్లేదు. ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం. లేదు. ఓకే. దానికోసం మేము చాలా ఆనందపడుతున్నాం. ఇదే మెటీరియల్ ఇవ్వాలనేసి చాలా సంతోషపడుతున్నాం. దీని వల్ల స్మోక్ కూడా తగ్గిపోయింది. ఇంజిన్ లో కూడా స్పీడ్ మాత్రం చాలా బాగా వస్తుంది. 20 మినిట్స్ లో మొత్తం క్లియర్ అయింది. మాకు నాజల్స్, బాస్ పంప్ ఉప్పుకునే అవసరం లేదు. దీంట్లో ఉన్న కార్బన్ మధ్య వ్యాల్స్ లో ఉన్నది కానీ, స్ప్రింగింగ్ లో ఉన్నది కానీ మొత్తం అంతా క్లియర్ అవుతుంది ఈ ఒక బాటిల్స్ వల్ల. చాలా బాగుంది. ఆర్పిఎం కూడా చాలా పెరిగింది. ఇంజిన్ స్మోక్ అన్ని మారాయి. ఇంజిన్ సౌండ్ కూడా మారింది. బాబు ఇప్పుడు వేసేమండి ఇక్కడ నేను వాడాకు రఫనేసారా నెంబర్ లేదు. ఓనర్ మీ బండిగా ఇది? ఒక్క నిమిషం. ఈ గ్రాప్ నైజర్ ఇది ఇంజిన్స్ కి లోడ్ పడిపోయిన, రిపేర్స్ ఉన్నా, ఏమన్నా సరే, ఒకవేళ స్మోక్ వచ్చి ఇంజిన్ కంప్లైంట్స్ ఉన్నా సరే ఈ గ్యాప్ నైజర్ వాడుతున్నాం. ఫస్ట్ నా బోట్లో 6 బోట్లు ఉన్నాయి. ఫస్ట్ బోట్కి వాడాను, సక్సెస్ అయింది. రెండో బోటుకి కూడా వాడాను. ఫస్ట్ ఇది గ్రాఫ్స్ 1, తర్వాత 2 ఇంజిన్ రన్నింగ్ లోనే వదులుతామండి. ఇది ఈ 2 వేసిన తర్వాత దాంట్లో ఇంజిన్ లో ఉన్న స్మోక్ పోతుంది.
ఇంజిన్ స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది, 2 ఇంజిన్ సౌండ్ కూడా మారుతుంది. దాంట్లో ఉన్న ఏ ఒక్కటి కూడా కంప్లైంట్స్ అంతా బయటపడుతుంది 25 నిమిషాల్లో. మామూలుగా ఏదో ప్రకారంగా మనం అనుకున్న లోడు ఆర్పిఎం కానీ 2100 వచ్చింది, 2500 కూడా ఆర్పిఎం పెరుగుతుంది. ఆర్పిఎం విషయంలో మనకు రావట్లేదు, 1800 స్పీడ్ వస్తుంది అనుకున్న టైంలో దీన్ని వాడితే మనకి 2500 మామూలుగా 690 కానీ లైన్ ఇంజిన్ ప్రతి ఇంజిన్ కూడా హార్స్ పవర్ పెరగడం జరిగింది. అందుకోసం రేపు వచ్చే బోట్లో ప్రతి బోట్ కూడా ఇది మార్చడమే సిద్ధం అయ్యాం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకోవాలి. దీనికి ప్రతిదీ కూడా కంప్లైంట్స్ క్లియర్ అవుతుంది. నా 6 బోట్లు కూడా మారుస్తున్నాను. ఇది నాకు బోట్లు 6 బోట్లలో కూడా 280 నుంచి 690 2 లైలాండ్ అశోక్ లైలాండ్స్ కూడా ఉన్నాయి. దాని అన్నింటికి మారుతున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడే టైం వచ్చింది, చూసుకోండి. రేపు పొద్దున మెకానిక్ అనే పని ఉండదు దీనివల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్ అనే పని లేకుండా ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మన మెకానిక్ పని కావాలంటే మన ఇంజిన్లో ఏదైనా ఫాల్ట్ తిరిగిపోతే మెకానిక్ పని ఉంటుంది తప్ప మనకి లోడ్ విషయంలో ఇంజిన్ లోడ్ అయినట్లేదు, మన ఫిషింగ్ ట్రబుల్ అవుతుంది అన్న టైంలో ఇది కంపల్సరీ మన సీలోకి వెళ్ళి కూడా రిపేర్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంజిన్కి ఈ 2 బాటిల్స్ చూపిందాను కదా, దీని పేరు కూడా చూడండి. దీన్ని ఇదే విధంగా మీరు ఇంజెక్షన్ చేసుకున్నట్టే హెడ్ కవర్ నుంచి ఎయిర్ క్లాంపర్ నుంచి మన ఇంజిన్ లోకి కంప్రెషన్ ఏంటంటే పిస్టన్ మీదకి వెళ్ళాలన్నమాట. మన ఈ 2 బాటిల్లో ఉన్న ఆయిల్ దమ్మిప్పుకుని దాన్ని ఉంపుకుని వేసుకుంటే దాన్ని ఒక పావు గంటలో మనకి క్లియర్ అయిపోద్ది. అందులో ఉన్న కంప్లైంట్ ఎయిర్ క్లాంపర్ మీద మోతుప్పుకుంటే దీన్ని బాటిల్లో ఓపెన్ చేసుకుంటే దాంట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ యాదవగర్ ఇంజిన్ స్టార్ట్ చేసుకుని 10 నిమిషాలు రన్నింగ్ లో పెట్టుకుంటే దాంట్లో ఉన్న కార్బెట్ అంతా మొత్తం పోతుంది సైలెన్సర్ నుంచి. మళ్ళీ యాదదిగా మనకి స్పీడ్ మామూలుగా వచ్చేస్తుంది. దీని మెకానిక్ ని మన పంపు ఆటోమేజర్ లిప్పి షెడ్ కట్టుకెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఆ కంప్లైంట్స్ కూడా లేదు, ఇంకా పట్టుకెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఏదైనా కావాలితే ఈ ఫోన్కి కానీ దీనికన్నా ఫోన్ చేయండి, వెంటనే మీకు అరేంజ్ చేస్తాం.